సింధు నది నాగరికత పడిపోయే ఆ కాలంలో ఆర్యులు భారతదేశం నుండి ఇరాన్ దేశం నుండి లోపలికి వచ్చారు. దీన్ని వీళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే, దీన్ని ఒకవేళ ఒప్పుకుంటే హైందవ వాంగ్మయం తప్పైపోతుంది, లక్షల సంవత్సరాల కాన్సెప్ట్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ బైబిల్ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆ టైంలో, ఆ రాజు కాలంలో, ఆ గవర్నర్ కాలంలో, లేకపోతే ఆ చక్రవర్తి కాలంలో రికార్డ్ చేయబడిన ఆ బైబిల్ గ్రంథంలోని వచనాలు, ఆ ఇన్సిడెంట్స్ ఆ కాలంలోని కాయిన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది ఇప్పటిదాకా ఇది ఎందుకు చెప్పానంటే, ఇలా మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతేనే హిస్టరీ మ్యాచ్ అయినట్టు, కాయిన్స్ మ్యాచ్ అయితేనే హిస్టరీ మ్యాచ్ అయినట్టు. పురావస్తు శాఖ తవ్వకాలలో క్రీస్తు శకం 120 సంవత్సరాలకి పూర్వం, అంటే 120 సంవత్సరాలకి ఫస్ట్ కాయిన్ కదా వచ్చింది, గోల్డ్ కాయిన్. అవునండి. గోల్డ్ కాయిన్ కనిష్కుడు తెచ్చాడు కదా, కనిష్క ఎంపైర్. ఓకే. కుషానా ఎంపైర్ కి చెందిన కనిష్కుడు. ఓకే. 120 సంవత్సరాలకి పూర్వం అసలు ఎలాంటి గోల్డ్ కాయిన్ దొరకలా ఇండియాలో. లేదు అసలు. దొరకని ఆ బంగారు నాణెములు వాల్మీకి రామాయణంలో త్రేతాయుగంలో ఉండడం గమనార్హం. ఓకే. 101 ఇప్పుడు 100 కోట్లేమో యాగం చేసిన వాళ్ళకి, 1 కోటేమో చూసిన వాళ్ళకి కదా. అవునవునవును. టోటల్ కలిపి 101 కోటి బంగారు నాణెములు, 101 కోటి బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములలో ఒక్క నాణెం కూడా ఇప్పటికీ ఎవ్వరికి దొరకకపోవటం విచారకరం. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఓకే రైట్ బ్రదర్. మరి మనం కలిసి చాలా వీడియోలు ఇప్పటి వరకు చేసాము. ముఖ్యంగా ఆర్య ద్రవిడ సిద్ధాంతం మీద మనం టార్గెట్ చేస్తూ, అది ఇటు ప్రొఫెషనల్గా అలాగే అకాడమిక్ గా కూడా అది ఇట్ ఇస్ ట్రూ కాన్సెప్ట్ అండ్ ట్రూ థియరీ యాక్చువల్లీ. కానీ చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని బలపరుస్తూ మనం ఎన్నో టాపిక్స్ మనం చేసాము. చాలా ప్రాముఖ్యమైన టాపిక్ కనుక అందులో మరో కోణాన్ని మిమ్మల్ని నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నిరూపిస్తూ? ఇంకా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఒక పాయింట్. రెండో పాయింట్, చరిత్రకు సంబంధించి భారతదేశపు చరిత్ర ఎప్పటి నుంచి రాయబడింది? వీరు గ్రంథాలు హైందవ వాంగ్మయము అనే ఈ భాగంలో ఇవి నిజంగా కోట్ల సంవత్సరాల కింద రాయబడ్డాయా? వారి చరిత్రకి వాళ్ళు చెప్తున్న వాళ్ళ పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, వాళ్ళ గ్రంథాల్లో కానీ ఉన్న అనేకమైన విషయాలు హిస్టారికల్గా ప్రూవ్ అవుతున్నాయా అనే విషయాన్ని కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు ఏ కోణం నుంచి చెప్తారో ఆ కోణం మన ప్రేక్షకులకు అందజేద్దాం. మరి మీ ఇంట్రొడక్షన్తో టాపిక్ని రెడీ చేద్దామండి. ముందుకు వెళ్దాం. బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. మరి మరొక కోణం, భారతదేశపు చరిత్ర యొక్క మరొక కోణాన్ని, అలాగే హైందవ వాంగ్మయంలో నుంచి కూడా హిస్టారికల్గా ఇది ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదిస్తూ ఈ టాపిక్ కొనసాగుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రశ్న కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్, టు అనిల్ కుమార్ గారు. సార్, మొట్టమొదట హోస్ట్ గారైన జాన్ కొయ్య గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సాయంకాలం శుభము. మరి జాన్ కొయ్య గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది ఒకటి జరిగిందని, ఆర్యులు అనే వాళ్ళు ఉన్నారని, తర్వాత మన దేశ చరిత్ర ఆ తర్వాత నుంచి మరి ఎలా లిఖించబడింది అనేది, మరి మన దేశ చరిత్రని మనం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చెప్పాలంటే దాని రూట్ మ్యాప్ ఏంటి, ఎలా చెప్పగలం మనం? ఈ మధ్యలో మరి ఇతర వాంగ్మయాలు ఉన్నాయి. మరి ఆ వాంగ్మయాల్లో మరి మనకి యుగాలని, కల్పాలని, మన్వంతరాలని ఇవన్నీ ఉన్నాయి. మరి ఇన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎలా ఛేదించగలం ఏంటి? ఇంకొక కోణం ఏమన్నా ఉందా అంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రేక్షకులందరికీ ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి యుగాలు అనేవి లేవు. ఏ యుగంలో చూసినా, కృతయుగంలో చూసినా, త్రేతాయుగంలో చూసినా, ద్వాపర యుగంలో చూసినా, ఈ హైందవ వాంగ్మయంలో మనకి యవనులు, సకులు, కాంబోజులు, దరదులు, తర్వాత
కిరాతులు ఎక్సెట్రా అనేది మనకి మనం చాలా సార్లు మీరు చెప్పారు, మీరు చాలా సార్లు మనం మాక్సిమం మన వీడియోల్లో ఆ కాన్సెప్ట్ కంటిన్యూగా అవుతూనే వస్తుంది, మీరు గుర్తు చేస్తూనే ఉన్నారు. యా, సో వీళ్ళు మాత్రమే కనపడతారు. ఇప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాలు అన్నప్పుడు, ఇన్ని కోట్ల సంవత్సరాలు అన్నప్పుడు, ఇన్ని లక్షల సంవత్సరాలు యవనులు అంటే ఇండో గ్రీక్స్, సకులు అంటే ఇండోసిథియన్స్, లేకపోతే కాంబోజులు అంటే కాంబోజా, అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రాజులు ప్రతి యుగంలో ఉండడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కో యుగానికి మరో యుగానికి లక్షల సంవత్సరాల గ్యాప్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ అది ఐదర్ ఆర్కియాలజికల్లీ కానీ లేకపోతే హిస్టారికల్లీ అది దానికి అది బేస్లెస్, అది ఇట్ ఇస్ అ బేస్లెస్ క్లెయిమ్. సో ఇప్పుడు నేనేమంటానంటే భారతదేశ చరిత్ర అనేది మనకి సింధు నది నాగరికత నుంచే మొదలవుతుంది. సింధు నది నాగరికత కన్నా ముందు మన భారతదేశంలో ఎటువంటి నాగరికత లేదు. 100%. సింధు నది నాగరికత కన్నా కొన్ని సంవత్సరాల ముందు మన భారతదేశము మరి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో హంటర్స్ అండ్ గ్యాదరర్స్ గా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడవుల్లో దుంపలు ఏరుకోవటం, మరి చిన్న చిన్న జంతువుల్ని చంపుకొని తినడం, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని మనం నాగరికులుగా పరిగణించలేము. సో ఒక నాగరికత అనేది ఏంటంటే ఒక జీవన శైలిలో క్రమబద్ధీకరణ. వాళ్ళు సిటీస్ కట్టుకోవడం కానీ, మార్కెట్ ప్లేసెస్ కట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఫార్మింగ్ చేయడము అంటే వ్యవసాయం చేయడం కానీ, ఆ వ్యవసాయానికి కావలసిన నీటి పారుదలేం కానీ, లేకపోతే వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు చేయడమే కానీ, ఇవన్నీ ఉంటేనే నాగరికత అంటారు. అది లేనప్పుడు అనాగరికతే అవుతుంది. సో మన దేశ చరిత్ర సింధు నది నాగరికత నుంచే మొదలవుతుంది. దానికి అసలు నో డౌట్. అంతకన్నా ముందు ఎలాంటి నాగరికత మన భారతదేశంలో లేదు. మన భారతదేశ ప్రభుత్వం అదే చెప్తుంది. ఇదే మళ్ళీ మన యూపీఎస్సీ సిలబస్ లో కూడా ఉంది. మరి ఈ స్టడీస్ చేసుకొని మన ఎగ్జామ్ రాస్తేనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద కమిషనర్లు, డైరెక్టర్ లాగా కలిగేది. మనకు మెయిన్ నేను చెప్పాలనుకున్నాను బ్రదర్, మెయిన్ మనకి ప్రూఫ్ ఏంటంటే ఋగ్వేదమే. ఈ ఋగ్వేదం ఒకటి చాలు. ఋగ్వేదంలోనే ఆల్రెడీ ప్రతిపాదన ఓకే చేస్తుంది, ఋగ్వేదమే మనకు ఓకే చేసేస్తుంది. అసలు వీళ్ళు ధైర్యం ఏంటంటారు? ఇంత ధైర్యంగా వీళ్ళు కాదు ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పి మొండి వాదిస్తున్నారు. దానికి ఏమంటారు? ఇది ఏంటంటే ఒక అబద్ధాన్ని మాటి మాటికి చెప్తే అది నిజమైపోతుంది అనే ఆ కాన్ఫిడెన్స్ అది సార్. అబద్ధాన్ని మాటి మాటికి చెప్తే, ఇప్పుడు మీకు యుగాలు ఉన్నాయి అని ఆన్సర్ రాయండి. మీరు ఒక క్వశ్చన్ పేపర్ వస్తే లేదు ఇదంతా వేస్ట్, సింధు నది నాగరికత లేదు, ఈ యుగాలు ఉన్నాయి, మాకు కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపర యుగం ఉంది, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామని చెప్పి ఎగ్జామ్ రాయమనండి, పాస్ అవుతారో లేదు చూద్దాం. అక్కడ అది హిస్టారికల్ గా ప్రూవ్ అవ్వాలి కదా. సో సింధు నది నాగరికత ఉండేది. సింధు నది నాగరికత పడిపోయే ఆ కాలంలో ఆర్యులు భారతదేశం నుండి, ఇరాన్ దేశం నుండి లోపలికి వచ్చారు. దీన్ని వీళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే, దీన్ని ఒకవేళ ఒప్పుకుంటే హైందవ వాంగ్మయం తప్పైపోతుంది. లక్షల సంవత్సరాల కాన్సెప్ట్ అంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కావాలని, లేదు మేము ఆర్యులు ఇక్కడ వాళ్ళమే, ఆర్యులు బయట నుంచి రాలేదు, మనం ఎన్ని భాష ఎవిడెన్సెస్ కూడా చూపించాము. జెండ్ అవెస్టా అనే భాష ఇరాన్ దేశపు ఓల్డ్ పర్షియన్ భాష. అది ఆ ఓల్డ్ పర్షియన్ భాష నుంచే సంస్కృత భాష వచ్చింది. ఆ సంస్కృత భాషనే వీళ్ళు సంస్కరించి మన భారతదేశానికి తెచ్చారు. రైట్ అండి. సో ఇప్పుడు ఇంకొక కోణం అని మీరు అడిగారు కాబట్టి, ఇప్పుడు ఏ రాజైనా ఏ రాజ్యం అయినా పరిపాలించబడుతుంది, ఒక దగ్గర నాగరికత ఉంది, వాళ్ళు వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారు అన్నప్పుడు మొట్టమొదట కావాల్సింది డబ్బు. ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పిన మీరు కంటిన్యూ చేద్దరు కానీ బ్రదర్, చాలా మంది ఏమడుతున్నారంటే బ్రదర్, మీరు అన్ని చెప్పేస్తున్నారు, పాఠాలు చెప్పేస్తున్నారు, కానీ మీరు హిస్టారికల్ ప్రూఫ్స్ చాలా మీరు చూపించట్లేదు, మీరు ఓన్లీ నెట్లోంచి తీసి చెప్పేస్తున్నారని ఒక బ్రదర్ ఫోన్ చేశారు బ్రదర్. నెట్ నాలెడ్జ్ మాత్రమే మీకు ఉంది, నెట్లో నుంచి మీరు తీసి మాకు చూపిస్తున్నారు అని ఒక మైనస్ కాన్సెప్ట్ ని చెప్పారు. ముందు వాళ్ళకి జవాబు ఇవ్వాలి మనం కదా. నేనేమంటానంటే, మేము చాలా పుస్తకాలు పరిశీలిస్తున్నామండి. ప్రేక్షకులందరికీ మరొకసారి విన్నపం చేస్తున్నాం ఏంటంటే, వీఆర్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ నెట్, ఎస్ వీఆర్ ఫాలోయింగ్ నెట్,
అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ మోర్ బుక్స్ ఆల్సో. అంటే చాలా బుక్స్ మీరు రీసెర్చ్ చేస్తున్నారు. శాంపుల్గా ఒక బుక్ మీకు చూపిస్తాను చూడండి, ప్రాక్టికల్ కోసం చూపిస్తున్నాను. ఇది చూడండి, హిస్టారికల్ బిగినింగ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్యన్. ఇది గవర్నమెంట్ ప్రింట్ చేసిందండి, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన బుక్ ఇది. ఇలాంటి బుక్స్, ఈ బుక్ లో యాలమీలు మనం యాలమీలు టాపిక్ మాట్లాడాం కదా బ్రదర్, ఆ కాన్సెప్ట్ ఇందులో ఉంది. దే ఆర్ సపోర్టింగ్ దట్ కాన్సెప్ట్. సో ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి అనిల్ గారు, చాలా చక్కటి ఎన్నో పుస్తకాలు. నాట్ ఓన్లీ నెట్, మీరు ఆ స్టాండ్ మీరు వదిలేసుకోండి ఈ రోజు నుంచి. వీఆర్ ఆల్ ఫాలోయింగ్ మెనీ బుక్స్, మెనీ సైంటిస్ట్, మెనీ రైటర్స్. వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. అంటే మేము అన్ని టాలీ చేసుకుంటాం, మేము అన్ని టాలీ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి మీ ముందుకు వస్తున్నాం. అది మీరు ముందు గమనించాలని నా మనవి. ఇప్పుడు చెప్పండి కదా. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్. మీరు చెప్పిన ఇది సమాధానానికి నేను ఇంకొక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం బుక్స్ కానీ చదవకపోయి ఉంటే ఆ కాన్సెప్ట్ ఏంటి, దేని తర్వాత ఏమొచ్చింది, ఎక్కడ ట్విస్ట్ వచ్చింది, లేకపోతే ఏ కాలంలో ఎవరున్నారు, ఇవన్నీ మనం ఒకవేళ బుక్ లో చదవకపోతే మనకు ఎలా తెలుస్తుంది? నెట్ లో నుంచి మనం తీసి చూపిస్తున్నవి బొమ్మలు మాత్రమే. నేను ఎన్నో పుస్తకాల్లో నుంచి నేను స్క్రీన్ షాట్స్ తీసి, ఇదిగోండి ఇది మెయిన్ హెడ్, ఈ పుస్తకం మెయిన్ పేపర్, ఇది ఇతను రాశాడు, ఇది 18వ శతాబ్దంలో రాయబడిన బుక్, 19వ శతాబ్దంలో రాయబడిన బుక్ అని చెప్పి నేను ఆ బుక్ ముఖ చిత్రాలు కూడా చూపించి అందులో ఉన్న స్క్రీన్ షాట్స్ మళ్ళీ తీసి ఎంతవరకు అవసరమైతే అంతవరకు చూపించాలి. కానీ ఇప్పుడు మనం గంటలు బుక్ చదువుకుంటూ కూర్చుంటే ఇదేమన్నా క్లాస్ రూమా? కాదు కదా సార్. సో మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఒక టాపిక్ చెప్తున్నాము అంటే కూడా అందులో మేధో మదనం ఉంటుంది, బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. ఏ విషయం స్కిప్ చేస్తే బాగుంటుంది, ఏ విషయాన్ని సూటిగా మనం తీసుకెళ్ళాలి, ఏ విషయాన్ని మరి మనం హైలైట్ చేస్తూ చెప్పాలి. ఎందుకంటే అది చాలా అవసరం. మనకు దొరికేది గంట సమయం. ఈ గంట సమయంలో మనం బుక్లన్నీ ముందేసుకొని ఒక్కొక్క పేజ్ చదువుతాను వినండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆన్ యూట్యూబ్. కరెక్ట్. అంటే కొందరు జవాబు చెప్పాలి కనుక నేను అది ప్రతిపాదించాను బ్రదర్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో మనం మన టాపిక్ లోకి ముందుకు వెళ్ళిపోదాం సార్. లెట్ us start the show. ఓకే, రైట్. మీకు చూపిస్తాను, అది పీపీటీ చూపించిన. ఎస్ సార్. సో పీపీటీ జాన్ కోయ గారు చూపించే ఈ సమయంలో నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ పాటిస్తాను. ఇందాక నేను ఏదైతే చెప్తూ వచ్చానో అదేంటంటే, ఒక రాజ్యం నడవాలి అంటే దానికి ఒక వ్యవస్థ. వన్ మినిట్ బ్రదర్, మీ వాయిస్ కట్ అవుతుంది. ఒక పని చేయండి, ఒకసారి అవుట్ అయ్యి మళ్ళీ రండి బ్రదర్. రైట్. ప్రేక్షకులారా గమనించండి, మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. చాలా బుక్స్ అనిల్ గారు మేము రిఫర్ చేస్తున్నాము. వీఆర్ ఫాలోయింగ్ మెనీ బుక్స్, దిస్ టైప్ ఆఫ్ బుక్స్. ఇటు అంబేద్కర్ గారి బుక్స్ కానివ్వండి, ఇటు హిస్టారికల్ బుక్స్ కానివ్వండి, వీఆర్ ఫాలోయింగ్ మెనీ బుక్స్. ఇది కూడా మీరు తీసుకోండి. నౌ ఇన్వైటింగ్ అనిల్ కుమార్ గారు. ఎస్, వన్స్ మోర్. Is my voice okay now? ఓకే, రైట్. నేను చూపిస్తాను. అంటే మీరు చిన్న స్టక్ అవుతున్నట్టుంది, అందుకోసం నేను అంటే క్లారిటీ, అంటే ప్రాక్టికల్ క్లారిటీ ఇద్దామని ఇంకేం కాదు. ఓకే, రైట్. నేను పీపీటీ ఒక రాజ్యం నడవాలంటే అది ఒక వ్యవస్థ నడవాలి. ఆ వ్యవస్థ నడవాలంటే అందులో ఫార్మర్స్ దగ్గర నుండి, అంటే రైతుల దగ్గర నుండి, మరి పనులు చేసేవాళ్ళు, రకరకాల పనులు చేసే వాళ్ళ దగ్గర నుండి మరి ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉండాలి. సో ఈ రాజ్యాలు బయట దేశాలతో వాణిజ్యం వ్యాపారం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ బార్టర్ సిస్టమ్ అనేది చాలా లాస్ తెచ్చింది. కాబట్టి వీళ్ళు ఒక ఆర్థిక వ్యవస్థని తీసుకురావడానికి ఇక్కడున్న ఇనుము పదార్థాలు లైక్ సిల్వర్, కాపర్, బ్రాంజ్ ఇలాంటివి యూజ్ చేసి ఫస్ట్ మానవుడు ఒక కాయిన్ అనేది తయారు చేసుకున్నాడు. డైరెక్ట్ గా కాయిన్ రాలేదు, దాంట్లో కూడా చాలా ట్విస్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ గా చెప్తున్నాను. మరి మన పీపీటీ స్టార్ట్ అయినప్పుడు ఐ విల్ గో యాజ్ పర్ ద సీక్వెన్స్. ఓకే సార్, లెట్ us start.
Let us start the show. Yeah. Full PPT పెడదాం. Okay. Right. Okay. Yes. Okay. ఈ రోజు మన కార్యక్రమం పేరు Let us study the ancient coins of India. పురాతనమైన ఈ మన భారతదేశంలో ఉన్న నాణెములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి ఒక డీప్ లుక్ వేద్దాం. రైట్ అండి? అంతకన్నా ముందు యాజ్ ప్రామిస్డ్, ఎందుకంటే వాంగ్మయము ఈ ఇరు వాంగ్మయాల్లో ఏమున్నాయని కూడా మనం చూడాలి. రైట్ అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది కాండం నుంచి మొదలు పెడతానండి. రైట్, మంచిది. రైట్, ఆది కాండము 37వ అధ్యాయము 28వ వచనం. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? జోసెఫ్ గారిని వాళ్ళ 11 మంది అన్నలు అమ్మేసే కాంటెక్స్ట్ ఏంటండి? మిద్యానీయులైన వర్తకులు అంటే ట్రేడర్స్. ఓకేనండి? మర్చెంట్స్ అని కూడా అనొచ్చు. మర్చెంట్స్ దే ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. రైట్ అండి? మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా, ఆ ప్లేస్ మీద నుంచి వెళ్తుండగా, వారు ఆ గుంటలో నుండి యేసేపును బయటికి తీసి ఆ ఇస్మాయిలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ఇదేంటి ఇక్కడ తులములు అని ఉంది కదా, ఇక్కడ కరెన్సీ అనేది ఒకటి రావాలి కదా అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువుతాను, చూడండి సార్. ఓకే. సో when the Midianite merchants came by, his brothers pulled Joseph out of the cistern and sold him for 20 shekels of silver to the Ishmaelites, who took him to Egypt. ఈజిప్ట్ దేశానికి ఈ ఇష్మాయిలీలే తీసుకెళ్లారు. ఎవరిని? జోసెఫ్ గారిని. వాళ్ళు జోసెఫ్ గారిని ఎంత కొనుక్కున్నారు? 20 వెండి షేకేల్ కి కొన్నారు. వెండి షేకేల్. ఇప్పుడు వెండి షేకేల్ అంటే ఏంటి మనం చూడాలి. రైట్ అండి? ఓకే, ఎస్ ఇది ఇన్స్క్రైబ్డ్ హీబ్రూ జూదియన్ షెకేల్ వెయిట్ స్టోన్స్. ఇవి రాళ్ళు. ఇవి ఓకే. ఈ ఒక్కొక్క రాయి చూడండి, 5.7 గ్రామ్స్ ఉంటే బెకా, 7.6 గ్రామ్స్ ఉంటే పిమ్, 9.12 గ్రామ్స్ ఉంటే నెజెఫ్, 11.4 గ్రామ్స్ ఉంటే షేకేల్. రైట్ అండి? అదే మళ్ళీ 91.2 గ్రామ్స్ ఉంటే 8 షేకేల్స్ అన్నమాట. సో జోసెఫ్ గారిని ఏం చేశారంటే, వెండి ముద్దలు ఉండేయండి పాతకాలంలో. ఆ వెండి ముద్దలని ఈ షేకేలు రాళ్లతో వీళ్ళు తూకం వేసేవాళ్ళు. బరువు దీస్ వర్ ద వేయింగ్ స్టోన్స్ ఆ టైం. అప్పుడు ఈ బాటలు అంటాం కదా మనం, బట్ట హిందీలో. అవునవును. సో ఇలా కరెన్సీని లేకపోతే మన సిల్వర్ ని, గోల్డ్ ని ఇలా వీళ్ళు తూకం వేసేవాళ్ళు. సో జోసెఫ్ గారి సమయానికి కాయిన్స్ ఉన్నాయంటారా? కాయిన్స్ కాదు, ఈ విధంగా వేయింగ్ సిస్టమ్ ఉండేది అని అర్థమవుతుంది మనకి. ఎస్, కాయిన్స్ లేవు. ఎందుకంటే జోసెఫ్ గారు మోషే గారి కన్నా చాలా వెనకతరం వాడు కదా, ఆదికాండంలో వాళ్ళు కదా. అందుకనే ఇక్కడ బైబిల్ మనకి ఎర్రోనియస్ గా కళ్ళు మూసుకొని కాయిన్స్ అని చెప్పలేదు, చెప్పకుండా షేకేల్ అని చెప్పింది. షేకేల్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 11 గ్రామ్స్ అటు ఇటు. రైట్ అండి? ఓకే. మన తెలుగులో మనకి 11 గ్రామ్స్ అని రాయకుండా మనకి ఇక్కడ పాతకాలంలో 12 గ్రాముల తులం ఉండేది కదా. అవును. సో 20 తులముల వెండికి అంటే ఈ 20 బాల్స్, ఈ 20 రాళ్ళు ఎంతకి తూకం వస్తుందో అంత సిల్వర్ కి అమ్మారండి. ఓకే. సో అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా ముందుకెళ్తే మనకి ఈ రకరకాల షెకేల్స్ రకరకాల మనకి కరెన్సీస్ కనపడతాయి. టైరియన్ షెకేల్. ఏంటండి? తర్వాత నిర్గమకాండంలో మరి మనకి టెంపుల్ ట్యాక్స్ కట్టమన్నారు 30వ అధ్యాయంలో. ఓకే. అవును సార్. అవును కరెక్టే. టెంపుల్ ట్యాక్స్. సువార్త 2వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 21:12వ వచనం కూడా అక్కడ
డబ్బుల్ని మార్చుకునే వాళ్ళు మనకు కనపడతారు. ఓకే. రైట్ అండి. డబ్బుల్ని మార్చడం అంటే ఈ షెకేల్ని వాళ్ళు ఆ కాలంలో రోమా సామ్రాజ్యం వాళ్ళకి ట్యాక్స్ ఇవ్వాలి కాబట్టి ఈ రోమన్ కాయిన్స్ లోకి వీళ్ళు ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు అనే ఈ మనకు రిఫరెన్సెస్ కనపడతాయి. ఓకే, రైట్ రైట్. తర్వాత పీటర్స్ ఫిష్, మాథ్యూ చాప్టర్ 17, దీని గురించి ముందు చెప్తాను. ఈ జూదాస్ కాయిన్స్, అది 30 కాయిన్స్ కి యేసు ప్రభువుని అమ్మేశాడు కదా. అవునవును. సో ఆ కాలంలో ఈ కొత్త నిబంధన కాలంలో అండ్ 125 BC కాలం నాటికి ఈ వెండి షేకేల్ చలామణిలో ఉందండి. ఓకే, రైట్. నెక్స్ట్ జూదాస్ కాయిన్స్, రైట్ అండి. జూదాస్ 30 కాయిన్స్. ఈ కింద కాయిన్స్ మీకు రెప్లికాగా మీకు చూపిస్తా. కింద అండి మీకు రెప్లికాగా చూపిస్తున్నాను. ఈ కాయిన్స్ కే అమ్మేశారా యేసు ప్రభుని ఈ మన యూదా ఇస్కరియోతు ఎలా అడగద్దు. ఇవే కాయిన్స్ కి కాదు, ఇలా ఉండేవి ఆ కాయిన్స్. ఆ కాయిన్స్ ఇలా ఉండేవి, ఇలాంటి కాయిన్స్ తో అమ్మేశారు ఆయన. ఓకే, రైట్. అవునండి. నెక్స్ట్ అండి, సిల్వర్ కాయిన్స్ కి అమ్మేశాడు. ఇది లూకా సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ నేను డీటెయిల్స్ లోకి వెళ్ళను, ఆల్రెడీ ముందే చెప్పేశాను కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభువుని శోధించడానికి కొంతమంది వచ్చి యేసు ప్రభువుని మనం ఎలాగైనా మాటల్లో ఇరికిద్దామని చెప్పి, మరి మనం కైసరికి ట్యాక్స్ కట్టాలా వద్దా, పన్ను కట్టాలా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట అడుగుతాడు, దీని మీద రూపము పైరాత ఎవరు అయి ఉండెను అని అన్నప్పుడు వాళ్ళందరూ కైసర్వి అని అంటారు. సో దిస్ వాస్ దట్ ట్రిబ్యూట్ కాయిన్. ట్యాక్స్ కట్టడానికి మాత్రమే ఎక్స్క్లూజివ్ గా దీన్ని అచ్చు వేయించబడింది ఆ కాలంలో అండి, ట్రిబ్యూట్ కాయిన్ ఇది. ఓకే, గుర్తుగా పర్టికులర్ రాజ్యానికి రాజు గుర్తుగా ఉండే కాయిన్ అనొచ్చు. అవునండి. తర్వాత నెక్స్ట్, ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరి ఒకతను వచ్చి పేతురుకి చెప్తారు, మీరు యేసు ప్రభు ట్యాక్స్ కట్టాలి, అర షేకేల్ హాఫ్ షెకేల్ అని కట్టాలి, మరి ఏంటి నువ్వు అడుగు డబ్బులు తీసుకురా అన్నప్పుడు జాన్ కోయ గారు మీరు చెప్పండి సార్. తీసుకొచ్చినప్పుడు నువ్వు అర్జెంట్ గా పేతురికి ఏం చెప్తారంటే, ఆ శిష్యులకి ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి గాలం వేయండి, గాలం వేసిన తర్వాత అక్కడ చేప దొరుకుతుంది, చేప నోట్లో ఈ పర్టికులర్ షేకేలు దొరుకుతుంది, అది తెచ్చి కట్టే, నీకు నాకు కట్టే అంటారండి యేసు ప్రభు. సో అటువంటి అంటే ఆ షేకేల్ కాదు కానీ ఇది, అంటే ఆ కాయిన్ కాదు కానీ ఇది అటువంటి కాయిన్ సేమ్. ఆ రోజు చేప నోట్లోంచి వచ్చిన కాయిన్ అనొచ్చా బ్రదర్? అంతే కదా సార్. ఓకే, చేప నోట్లోంచి వచ్చిన కాయిన్ గా మనకి కనబడుతుంది. ఆ కాయిన్ ఇలాంటిదే, ఇది కాకుండా ఇలాంటిదే సేమ్ కాయిన్, రైట్, ఇలాంటిదే. అవును, రైట్ అండి. సో సార్ మనల్ని చూపించండి ఒకసారి. రైట్. సో బైబిల్ గ్రంథంలో ఈ కాయిన్స్ విషయమై, లేకపోతే కాయిన్స్ లేక ముందు ఆ షేకేల్స్ ఏవైతే వేయింగ్ చేసేవాళ్ళు, చిన్న బాల్స్, ఈ లైమ్ స్టోన్ బాల్స్ తోటి, ఇవన్నీ మనకి ఆర్కియాలజికలీ దే ఆర్ అవైలబుల్, రైట్? దే ఆర్ అవైలబుల్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ బైబిల్ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆ టైంలో, ఆ రాజు కాలంలో, ఆ గవర్నర్ కాలంలో, లేకపోతే ఆ చక్రవర్తి కాలంలో రికార్డ్ చేయబడిన ఆ బైబిల్ గ్రంథంలోని వచనాలు, ఆ ఇన్సిడెంట్స్ ఆ కాలంలోని కాయిన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది ఇప్పటిదాకా ఇది ఎందుకు చెప్పానంటే, ఇలా మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతేనే హిస్టరీ మ్యాచ్ అయినట్టు, కాయిన్స్ మ్యాచ్ అయితేనే హిస్టరీ మ్యాచ్ అయినట్టు. హిస్టరీ ప్రూవ్ అన్నమాట. ఇట్ ఇస్ ప్రూఫ్ అన్నమాట. ఇట్ ఇస్ ప్రూఫ్. కాయిన్స్ ఏం చేస్తాయంటే ఒక చరిత్రని నిరూపిస్తాయి. ఎస్. సో ఇప్పుడు మనం అంటే బైబిల్ గ్రంథంలో ఆయా సబ్జెక్ట్, అంటే ఆయా వ్యక్తులు ఉన్న కాలానికి సంబంధించిన ప్రతి కాయిన్స్ ని మీరు ఇప్పుడు చూపించారు. మీ ఉద్దేశం ఏంటంటే, యోసేపు ఉన్నాడు అంటానికి ఒక ప్రూఫ్, యేసుప్రభు వారు ఉన్నారు అంటానికి ఒక ప్రూఫ్, పేతురు ఉన్నారు అంటానికి ఒక ప్రూఫ్, పట్ల రాజు ఉన్నాడు అంటానికి ఒక ప్రూఫ్. సో కాయిన్స్ ఏం చేస్తాయంటే, ఇట్ ఇండికేట్స్ దట్ పట్ల రాజు ఉన్నాడు,
ఆ కాలాన్ని సూచిస్తుంది, ఒకటి కాలాన్ని సూచిస్తుంది, రాజుని సూచిస్తుంది, ఆ పర్టికులర్ వ్యక్తుల్ని సూచిస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఏ ద బెస్ట్ ప్రూఫ్ అనమాట. అంటే హిస్టారికల్ గా ప్రూఫ్ చేయాలంటే కాయిన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి అని మీరు అంటున్నారు. అవును, కాయిన్స్ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్, దట్ పర్టికులర్ కింగ్డమ్. అండ్ ఈ కాయిన్స్ బయట దేశాల్లో కూడా దొరుకుతాయి కొన్నిసార్లు. ఓకే ఓకే, బయట దేశాల్లో దొరికితే ఓహో ట్రేడింగ్ జరిగింది కాబోలు అనుకోవాలి. అంటే ఎక్కడ కరెన్సీ అక్కడ ఉన్నట్టు. సో ఇదే మెజరింగ్ స్కేల్ కొలబద్ద పెట్టుకొని ఇప్పుడు మనం ఇండియన్ న్యూమిస్మాటిక్స్ లోకి వెళ్దాం. నైస్. ఇండియన్ కాయిన్స్ దగ్గరికి వెళ్దాం. రైట్ అండి? ఓకే. ఓకే, ఎస్. ఇక్కడ మన భారతదేశ చరిత్ర చెప్పాలంటే మరి సింధు నది నాగరికతలో కాయిన్స్ లేవు. రైట్ అండి? తరువాత కాలంలో BC 600 క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అంటే నేటికి 2621 సంవత్సరాల క్రితం దాదాపుగా మొట్టమొదటిసారి భారతదేశంలో కాయిన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. 2621, ఎందుకంటే ఇది 2021 కాబట్టి. సో ఈ ఆర్యులు మన భారతదేశం లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న జనపదాలుగా ఉన్నారు మొదట. ఈ అశ్వమేధ యాగం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో, అశ్వమేధ యాగం కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు పక్క రాజ్యాల మీద, చిన్న చిన్న రాజ్యాల మీద దాడులు చేయటం, ఈ గుర్రం ఎక్కడ తిరిగితే ఇక్కడ ఇది మాది అనడం, ఇలాంటి చేస్తూ ఎన్నో జనపదాలుగా ఉన్న ఆ ఆర్యవర్తం 16 జనపదాలుగా మారిందండి. లిస్ట్ ఆఫ్ 16 మహాజనపదాస్. రైట్ అండి? ఈ చిన్న చిన్న జనపదాలు, ఆర్యులు ఉన్నారు, అందులో ద్రవిడులు ఉన్నారు. మరి 600 BC 600 కాబట్టి అప్పుడప్పుడే జైనిజం పుట్టింది కాబట్టి జైనులు ఉన్నారండి. నెక్స్ట్ జనపద 600 BC మహాజనపదాస్ 600 BC నుంచి 300 BC దాకా మరి మన భారతదేశంలో వాళ్ళు ఉన్నారు, మహాజనపదాస్. రైట్ అండి? అంటే నేను మచ్చుగా ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆయా రాజ్యాలు ఉంటాయి: కాంబోజా, గాంధార, కురు, సురసేన, మత్స్య, అవంతి, మల్ల, కోసల, కాశీ, విదేశ, అంగ, మగధ, ఇవన్నీ 16 మహాజనపదాలండి. ఇప్పుడు ఈజీగా అర్థం అవడానికి నేను తొందరగా వెళ్ళిపోతాను, నేను తొందరగా ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ 16 మహాజనపదాస్. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను PDF రేపు మార్నింగ్ కల్లా పెడతాను. నేను డిస్క్రిప్షన్ లింక్ లో గానీ కామెంట్ లో గానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి 16 జనపదాలు: కాశీ, కోసల, అంగ, మగధ, వజ్జి, మల్ల, చెడి, వత్స, కురు, పాంచాల, మత్స్య, సురసేన, అస్సక, అవంతి, గాంధార, కాంబోజ. ఇవి 16 మహాజనపదాలు సార్. ఈ 16 మహాజనపదాలు వాటి క్యాపిటల్ సిటీస్ ఎక్కడ ఉండేవి అని అంటే నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది. రైట్ సార్? మహాజనపదాస్ క్యాపిటల్, మళ్ళీ ప్రెసెంట్ లొకేషన్. అంగరాజ్యానికి క్యాపిటల్ వచ్చేసి చంపా, ప్రస్తుతం ఉన్న ముంగేర్ మరియు భాగల్పూర్ బీహార్ లో ఉంటుంది అంగరాజ్యం అనేది. తర్వాత మగధ రాజ్యం. రైట్ అండి? అప్పట్లో క్యాపిటల్ పేరు గిరివ్రజ లేకపోతే రాజగ్రహ, ప్రస్తుతం ఉన్న పట్నా, గయా. రైట్ అండి? తర్వాత కాశీ అంటే వారణాసి, బనారస్ అందరికీ తెలిసిందే. వత్స అంటే కౌశాంబి అలహాబాద్ దగ్గర ఉంటుందండి, గంగా నది తీరంలో, యూపీలో అలహాబాద్ దగ్గర ఉంటుంది. నేను వెళ్ళాను కౌశాంబికి. అక్కడ పురాతనమైన మౌండ్స్ ఉంటాయి. మౌండ్స్ అంటే ఫోర్ట్ పడిపోయిన తర్వాత ఒక గుట్టల్లాగా తయారవుతాయి చూడండి, అలాంటివి ఉన్నాయి. సూరసేన అది మథుర ఇట్లా యూ కెన్ సీ. తర్వాత నేను ఎప్పుడైతే పీడిఎఫ్ పెడతానో మీరు ఒకటొకటి చూడొచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పడిపోయిన తర్వాత జనపదాలు ఉన్నాయి, జనపదాల తర్వాత మహాజనపదాలు వచ్చాయి. అసలు ఈ జనపదం అంటే ఏంటి అని ఫస్ట్ డౌట్ వస్తుంది.
అమాంగ్స్ ద Okay. 16 మహాజనపదాస్ కాశీ వాస్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ జనపద. ఓకే. కాశీ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ మహాజనపదం ఆ కాలంలో ఉండేది. సో ఇక్కడ మోనార్కీ అండ్ రిపబ్లికన్స్ రెండు రకాల రాజ్యాలు ఉన్నాయి. మోనార్కీ, అబ్సల్యూట్ మోనార్కీ అంటే కేవలం రాజరికం, రిపబ్లిక్స్ అంటే ఈ కోర్టులో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ వగేరా ఈ సినేట్స్ ఉంటారో వీళ్ళందరి ద్వారా రాజ్యం నడుస్తుంది. కానీ రాజు అనేవాడు కేవలం పేరుకు మాత్రం ఉంటాడండి. ఓకే ఓకే రైట్ 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 అండి. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఉన్నాయి. ఫర్ ఫర్దర్ రిఫరెన్స్, ఇది ఇప్పుడు కోసం కాదు. నెక్స్ట్ అండి, the Mahajanapadas or the Republic Kingdoms of ancient India introduced the first punch marked coin known as Pana. రైట్ అండి. మహాజనపదాల్లో మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేయబడ్డ కాయిన్ పేరు పానా అంట. అందుకనే నేటికి కూడా మనం కొన్ని మాటలు వింటాం. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నేను ఈ పని చేస్తానంటారు చూడండి. పనంగా పెట్టి, పనంగా అనే పదానికి పాన అన్నమాట అర్థం. నా ప్రాణాన్ని ఒక డబ్బు రూపంలో పెడతాను అనే కాన్సెప్ట్ కదండి. ఎస్, ఈ నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుతాను, ఇలాంటి మాటలు కొన్ని వింటుంటాం మనం కదండి. ఈ పణము అనే పదము ఈ మహాజనపదాల్లో పంచ్ మార్క్స్ అంటే ముద్ర, గట్టిగా ముద్రించబడిన కాయిన్స్ మొట్టమొదటిసారి ఆ కాలంలో చేయబడ్డాయి. పురాణాస్ ఆర్ కార్షాపన, వాటిని కార్షాపన అని కూడా అంటారు, లేకపోతే పురాణాస్ అని కూడా అంటారు. ఇన్ ద 6th century BC, 600 సంవత్సరం BC 600, నేను ఇందాక చెప్పినట్టుగా, దీస్ కాయిన్స్ వర్ మేడ్ ఆఫ్ సిల్వర్ అండ్ వర్ నాట్ ఇన్ ఎనీ రెగ్యులర్ షేప్. ఒక రెగ్యులర్ షేప్ లో ఉండేవి కాదు, ఎందుకంటే అప్పట్లో మూసలు ఉండేవి కాదు కదా. కాబట్టి ఒక పర్టికులర్ షేప్ లో ఉండేవి కాదు, కానీ వాటి మీద కొన్ని గుర్తులు వీళ్ళు పంచ్ మార్క్స్ వేసేవాళ్ళు, కొన్ని బొమ్మలు వేసేవాళ్ళు అండి. రైట్ అండి. పర్టికులర్ షేప్ అంటూ ఉండేది కాదు. ఒక్కొక్క రాజ్యం, ఆ 16 మహాజనపదాల్లో ఉన్న ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రకమైన పంచ్ మార్కింగ్ సిస్టమ్, పంచెస్ మార్క్ చేసేవాళ్ళు. కొంతమంది వాటి కాయిన్స్ మీద 7 రూపాలు, రకరకాల అంటే రూపము అంటే ఒక ఫిగర్. కొన్ని రాజ్యాలు 7 రూపాలు, కొన్ని రాజ్యాలు 5 రూపాలు, కొన్ని 5 సింబల్స్, ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అండి. నెక్స్ట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ కదా. ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ ఇవే. వీటికన్నా ముందు కాయిన్స్ అనేవి ఇండియాలో లేవు. ఒకసారి మళ్ళీ చూపిస్తానండి ఒకసారి. ఈ కాయిన్స్ ఏదైతే పెట్టానో ఇవి కూడా కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉన్న కాయిన్సే. మరొకసారి నేను కూడా తెలియజేస్తానండి. ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ 6th century BC లో ఉన్నాయి అంటారు మీరు, అంతే కదా? నేనంటాం ఏంటి సార్, పర్టికులర్ రికార్డ్ చూపిస్తుంది మనకి, కార్బన్ డేటింగ్ చెప్తుంది కదా. ఆ సిల్వర్ ఎప్పుడు మింట్ చేయబడింది చూస్తే కార్బన్ డేటింగ్ తెలిసిపోయిందిగా. దానికి ముందు కాయిన్స్ లేవు అని కన్ఫర్మ్. అసలు ఇండియాలో అంతకు ముందు కాయిన్ సిస్టమ్ అనేది లేదు. రైట్, వెరీ గుడ్. రైట్, మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవి కూడా కొంచెం మెచ్యూర్డ్ పీరియడ్ లో ఉన్నవి. ఇవి అర్లీ ఇవి ఎర్లీ కాయిన్స్ ఇండియాలో. ఇవి సిల్వర్ బార్స్ ఉంటాయి కదా సార్, సిల్వర్ కడ్డీలు ఉంటాయి. అవునవునవును. ఆ కడ్డీల మీద సుత్తితో కొట్టి కొన్ని రాజముద్రికల్లాగా ఇట్లా వీటి మీద పంచ్ మార్క్స్ వేసి వీటిని కార్షాపన అనేవాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక గాంధార మహా జనపదం చూసాం కదా, ఇది 44 mm లాంగ్ అండ్ 10 mm వైడ్. సో ఇలా పొడుగు బిగినింగ్ ఫస్ట్ కాయిన్స్ పొడుగు కాయిన్స్ ఇండియాలో. ఓకే ఓకే. కొన్ని కాయిన్స్ బెంట్ కూడా ఉంటాయండి. బెంట్ కింద కాయిన్స్ చూడండి, బెండ్ ఉన్నాయి చూడండి. ఎస్ చూడండి. సో ఇవి బెంట్ కాయిన్స్ ఉండేవి అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆ కాలంలో సుత్తితోటి కొట్టినప్పుడు ఆ మెటల్ బెండ్ అయ్యేది. సో వీటిని బెంట్ కాయిన్స్ అని అంటారు. తక్షశిలాలో దొరికేవి. వీటి పేరు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ కాయిన్ పేరు శతమాన. ఇందాక పాన అయిందా అండి? తక్షశిల వాళ్ళు ఏమనేవాళ్ళు? శతమాన అనేవాళ్ళు. శతమాన బెంట్ కాయిన్, బెంట్ బార్ కాయిన్స్ సీన్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. ఏ యాంగిల్ చూసినా లెంగ్త్ 11.3 mm. మరి దాని డైమెన్షన్స్ పెట్టాను. రైట్ అండి. ఓకే, రైట్. తర్వాత ద వెరీ ఎర్లీ సిల్వర్ కార్షాపన కాయిన్. ఇది ద వెరీ ఎర్లీ సిల్వర్ ఆదిమ కాలంలోని
సిల్వర్ కార్చాపన కాయిన్ విత్ మెనీ పంచ్ మార్క్స్. చాలా పంచ్ మార్క్స్ ఉన్నాయి చూడండి సార్, ఫోటోలో కింద చూపించండి. ఫ్రమ్ ద మగధ జనపద, మగధ రాజ్యం అని చెప్పాను కదా, ఈ మగధ జనపదంలో నుంచి ఉన్న చాలా పంచ్ మార్క్స్ ఉన్న 7 ఉన్నాయి దీని మీద. 1 2 7 కనపడుతున్నాయి. 7 సింబల్స్ ఉన్నాయి దీని మీద. 7 రూపాలు. రైట్ అండి, రూపాలు అని నేను ఎందుకు అంటున్నానో ముందు మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ అండి, పంచ్ మార్క్డ్ సిల్వర్ కార్షాపన ఫ్రమ్ కోసల జనపద. ఈ కోసల మహాజనపదం అనే ఏదైతే ఉండేదో ఆ తర్వాత వాళ్ళు ఇలా డెవలప్ చేసుకున్నారు. అయితే నెక్స్ట్ కురు వీళ్ళని కూడా బెంట్ బార్సే. అంటే చిన్న చిన్న బేట్లు ఉన్నాయి దీని మీద. ఈ బేట్లు కాలానికి సంబంధించి ముందు కాలక్రమేణా వాటికి క్రాక్స్ వచ్చాయి. రైట్ అండి. ఆ బెంట్ బార్ అంటే వంపు, కొంచెం వంగిపోయి ఉన్న బార్ శతమాన అంటారు దీన్ని కూడా. సార్ నోట్ దిస్ పాయింట్, అందరూ వీక్షిస్తున్న వీక్షకులు శతమాన నోట్ చేసుకోండి, పానా కూడా నోట్ చేసుకోండి. శతమాన ఫ్రమ్ ద కురు అండ్ పాంచాల జనపద 500 BC నుంచి 350 BC దాకా ఇవి చలామణిలో ఉండేవి. సిల్వర్ 1/8 కార్షాపన, ఇది కూడా గుర్తుంచుకోవాలి. 1/8 రైట్ అండి. కార్షాపన కాయిన్ ఫ్రమ్ తక్షశిల ఇన్ గాంధార జనపద 400 BC. 1/8 కార్షాపన. తర్వాత మళ్ళీ మగధ సిల్వర్ కార్షాపన 300 BC. సో ఇలా మనకి ఇవే మన బిగినింగ్ కాయిన్స్ ఇవి ఇండియాలో. కొన్ని నెక్స్ట్ దాంట్లో కొన్ని అన్ఐడెంటిఫైడ్ కాయిన్స్ ఉన్నాయి, ఏ జనపదానికి చెందినవో తెలియదు. అన్పబ్లిష్డ్ వెరైటీ ఆఫ్ GH 270. అంటే వీటికి కోడింగ్ ఉంటుంది. గుప్తా కాన్సెప్ట్ ఉందండి ఇక్కడ. గుప్తా అనే పదం రాసింది ఇక్కడ. బీన్ నోటెడ్ ఇన్ గుప్తా అండ్ లిస్ట్ ఆఫ్ సింబల్స్ అంటున్నాడు. లేదు, గుప్తా కాయిన్స్ కాదు ఇవి. గుప్తా కాయిన్స్ వేరే, నేను చూపిస్తాను సార్. ఓకే రైట్ అండి. అలెగ్జాండర్స్. ఇక్కడ మనం ఇప్పటిదాకా జనపదాలు చూసామండి. ఈ జనపదాలు పడిపోతున్న ఆ కాలంలో మరి కొన్ని కొత్త డైనాసిటీస్ వచ్చాయి కదా. కొత్త డైనాసిటీ ఏమొచ్చింది? ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఒక డైనాసిటీ పరంగా మరి పవర్ఫుల్ పెద్ద అంటే జనపదాలు కాదు, జనపదాలు కాకుండా ఈ జనపదాల మీద గెలిచిన రాజులు ఎవరు? హర్యాంక డైనాసిటీ. హర్యాంక డైనాసిటీ లో నుంచే మనకి బింబిసారుడు వస్తాడండి. బింబిసారుడు రైట్ అండి. తర్వాత వచ్చిన ఎంపైర్ పేరు ఏంటి? శిశునాగా ఎంపైర్. శిశునాగా తర్వాత ఎవరు వచ్చారు? నందులు వచ్చారు. రైట్ అండి. సో ఇక్కడ అలెగ్జాండర్ ఆ కాలంలో, ఎందుకంటే 300 BC దాకా వచ్చాం మనం, 600 నుంచి ఇప్పుడు 300 వచ్చేసాం మనం. రైట్. ఇప్పుడు 300 BC ఆ కాలంలో ఏం జరిగిందంటే అలెగ్జాండర్ వచ్చాడు మన ఇండియాలో. అలెగ్జాండర్ వచ్చి మరి ఇక్కడ దర్యావేషు, మన బైబిల్ గ్రంథంలో దర్యావేషు ఎవరైతే చెప్పబడ్డారో ఆ దర్యావేష్ ని ఓడించి కదా ఇండియాలోకి వచ్చింది. కరెక్ట్. తర్వాత పోరస్, అది కూడా బైబిల్ ప్రవచనం అండి. అది బైబిల్ ప్రవచనం. అది డానియల్ చాప్టర్ 2. రైట్ అండి. ఓకే. తర్వాత అలెగ్జాండర్ ఇన్ ఇండియా వెనక్కి సార్. అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ఇండియా త్రూ ఖైబర్ పాస్. నేను ఎప్పుడు ఖైబర్ పాస్ నుంచే ఇండియాలోకి రావాలని చెప్తుంటాను కదా. అలెగ్జాండర్ కూడా ఖైబర్ పాస్ నుంచే ఇండియాలోకి వచ్చాడండి. తర్వాత ఇంకా ఈ అలెగ్జాండర్ తో పాటు ఉన్న ఈ సైనికులు, మేము యుద్ధం చేయము, మేము హోమ్ సిక్ అయిపోయాము, అక్కడెక్కడో నుంచి వచ్చాము, ఇంత దూరం, ఇన్ని రోజులు ఇంటి నుంచి దూరం ఉండాలి. ఎలా అంటే ఈ పోరస్ తోటి యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారు? నందులు కదా పరిపాలిస్తుంది, నందరాజులు. కింద ఉంది చూడండి. విచ్ డైనాసిటీ వాజ్ రూలింగ్ ఓవర్ నార్త్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేజన్? ఆయన పేరు ధననంద. రైట్ అండి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళ కాయిన్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. మీకు క్రోనాలజీ అర్థం అవ్వాలని నేను ఇలా పెట్టాను. హర్యాంకలో నుంచి వచ్చాడు బింబిసారుడు, అజాత శత్రువు, ఉదయభద్ర. తర్వాత నెక్స్ట్ వచ్చింది శిశునాగా ఎంపైర్. ఇవన్నీ BC కాలం నాటివే. శిశునాగా తర్వాత కాలశోక. ఈ శిశునాగా ఎంపైర్ చాలా తక్కువ కాలం రూల్ చేసిందండి, పరిపాలించింది. అలాగే నందా ఎంపైర్ కూడా చాలా తక్కువ కాలం పరిపాలించింది. చూడండి,
ఇద్దరే రాజులు. తర్వాత అప్పుడు కదా వచ్చింది మౌర్యులు. ఇది నందా ఎంపైర్ వల్ల పంచ్డ్ కాయిన్స్ అండి. మార్క్డ్ కాయిన్స్. ఓకే, పంచ్ మార్క్స్ ఉన్నాయి. వెనకాల ఏంటది, వెనకాల ఒక్కటే పంచ్ మార్క్ ఉంది. ఆ వెనకాల వేసిన పంచ్ మార్క్ ఏంటంటే అప్పట్లో రాజులు వీళ్ళు పంచ్ మార్క్స్ వేయించే వాళ్ళు కాదు, బ్యాంకర్స్ అండ్ ట్రేడర్స్ ఇష్యూ చేసేవాళ్ళు దీన్ని. ఎందుకు, ఇందాక షేకేళ్ళు ఎవరిచ్చారు మనకు బైబిల్లో? వర్తకులు కదా. ఈ వర్తకులు కూడా మరి బిగినింగ్ లో ఆయా బ్యాంకర్స్ గానీ ట్రేడర్స్ గానీ వాళ్ళ మార్క్ వెనకాల వేసేవాళ్ళు. ఒకవేళ రాజు మార్కింగ్ చెప్పిస్తే పంచ్ మార్కింగ్ రెండు వైపులా ఉంటాయి మార్క్స్. ఒకవైపే వెనకాల వైపు ఒకటే మార్క్ ఉందంటే ట్రేడర్ గానీ బ్యాంకర్ గానీ ఇష్యూ చేశాడని దాని అర్థం అండి. నెక్స్ట్ సార్, సో ఇక్కడ ఇప్పుడు మనం మెల్లిగా అశోకుడి దాకా వచ్చేసామండి. నెక్స్ట్ వచ్చేది మౌర్య ఎంపైరే కదా. 500 BC లో ఉన్న జనపదాలు కాస్త ఈ మౌర్య ఎంపైర్ వచ్చిన తర్వాత మీ రైట్ సైడ్ లో ఉన్న మ్యాప్ లాగా ఇంత పెద్ద మౌర్య ఎంపైర్ అయింది. సో ఇప్పుడు మౌర్యన్ కాయిన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇవి మౌర్యన్ కాయిన్స్ అండి. రైట్, ఇవి మౌర్యన్ కాయిన్స్. వీళ్ళు కూడా ఇలాంటి రూపాలు వేశారు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, సో మౌర్యుల దగ్గర నెక్స్ట్ ఇలాంటి రూపాలు, ఇగో ఈ ఫిగర్స్ ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవి కామన్ ఫిగర్స్ అండి. ఇవి కామన్ ఫిగర్స్. వీటిని బాగా గుర్తుంచుకోవాలి చూస్తున్నవారు. ఇవే మౌర్యన్ కాయిన్స్ మీద ఉండే పంచ్ మార్క్స్. ఎందుకు ఈ రూపాలు ఉండేవి అసలు? ఈ రూపాలు అప్పటి నుంచి అనిల్ కుమార్ రూపాలు అంటాడు, ఏంటి అనుకోవద్దు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. Then came the Mauryas who punch marked their coins with royal standard. రైట్ అండి, మౌర్యులు వాళ్ళు కూడా పంచ్ మార్క్స్ వేశారు. చాణక్య, ప్రైమ్ మినిస్టర్ టు ద ఫస్ట్ మౌర్యన్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య మెన్షన్ ద మింటింగ్ ఆఫ్ కాయిన్స్ సచ్ యాజ్ రూప్య రూప అంటే సిల్వర్ కాయిన్ ని వీళ్ళు రూప్య రూప అనేవాళ్ళు అంట. ఆయన రాసిన అర్థశాస్త్రంలో ఉంది ఇది. తర్వాత సువర్ణ రూప అంటే గోల్డ్ కాయిన్ అంట, కానీ మింట్ చేయలా వీళ్ళు. ఎకానమీ ఒప్పుకోవాలి కదా గోల్డ్ కాయిన్స్ మింట్ చేయాలంటే. కాబట్టి కేవలం ఆయన రాసిన అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాశాడు, కానీ నిజంగా ఆ కాలంలో వీళ్ళు దీన్ని మింటింగ్ చేపిలేదు. తర్వాత తామర రూప అంటే కాపర్ అంటే తాంబ. ఓకే అండి. అండ్ శిశిర రూప అంటే లెడ్ తోటి తయారు చేసిన కాయిన్స్ ఇలా అనాలి, ఇలా అనొచ్చు అని అర్థశాస్త్రంలో రాశాడండి. ఇప్పుడు మనం రూపాయి అని అంటున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ద వర్డ్ రూపియా, హిందీ ఫర్ రూపీస్, ఈజ్ derived from Sanskrit word rupa, which means wrought silver or a coin of silver. The word is derived from the noun rupa or shape, likeness, image. అర్థశాస్త్ర ఇప్పుడు ఎప్పుడైతే ఈ రకరకాల రూపాలు పంచ్ మార్క్స్ వేసారే దాని నుంచి ఈ మనకి రూపాయి అనే పేరు వచ్చింది అని చెప్తున్నారండి. అంటే రూపాయి అనే పదమే కొంప ముంచిందంటారా? ఆలోచించండి. అంటే రూపాయి అని ఎప్పుడైతే మనం అంటున్నామో ఇది కేవలం 340 to 290 BCలో మాత్రమే ఇది ప్రచురణలోకి వచ్చింది. ఈ రూపీ అనే మూలం, రూపీస్ అనే ఈ మూల పదము ఈ కాలంలో నుంచి వచ్చిందా అనొచ్చా? అనొచ్చు. కానీ తర్వాత మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సార్, మీ ఫ్రెండ్, మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ పుష్యమిత్ర సింగ్ కూడా వస్తాడు చూడండి, ఆ తర్వాత ఏం చేశాడో చూడండి. కరెక్ట్ రైట్ అండి. నెక్స్ట్ అండి, ఇది ఇప్పుడు అశోకుడు ఏం చేశాడు? అప్పటిదాకా కాయిన్స్ ఉన్నాయి కానీ కాయిన్స్ మీద లిపి లేదుగా. అవును. ఎందుకు లేదు అంటే ఇండియాలో లిపి లేదు అప్పటిదాకా. లేదు. రైట్. అశోకుడు బ్రాహ్మీ లిపి తెచ్చాడా? తెచ్చారు. అశోకుడు తెచ్చారు కదా ఫస్ట్ బ్రాహ్మీ లిపి. మనం మీరు ఒకసారి చదవండి. A contemporary coin of the city state Tripuri with a legend in Ashokan Brahmi. Yes. ఫస్ట్ టైం కాయిన్ మీద లిపి రాయటం మొదలు పెట్టారు ఈ టైం నుంచి, అశోకుడి కాలం నుంచి. అశోకుడు స్టార్ట్ చేశాడన్నమాట. ఓకే, రైట్. అప్పటిదాకా లిపి లేదు. రైట్. నెక్స్ట్ ఇదిగోండి సార్, మీ ఫ్రెండ్ వచ్చాడు సార్.
ఓకే, పుష్యమిత్ర శృంగ. ఈ పుష్యమిత్ర శృంగుడు సార్ ఒకసారి మనల్ని చూపించండి, సైడ్ కి పెట్టండి చిన్నగా మనల్ని, పర్వాలేదు. పెడతా ఒక్క నిమిషం. ఉండనివ్వండి, దీన్ని ఉండనివ్వండి. ఓకే ఓకే. ఈ పుష్యమిత్ర శృంగుడు ఎంతటి దరిద్రుడు అంటే, ఓకే, ఏం చేశాడు, మౌర్య రాజు అయిన ఆఖరి రాజు అయిన ఈ బృహద్రథ మౌర్యుణ్ణి వెన్నుపోటు పొడిచి చంపేశాడు పరేడ్ లో. చంపేసి ఇప్పటిదాకా నేను వేదిక్ జనపదాల గురించి చెప్పానే, జనపదాలు 16 మహాజనపదాలు. ఈ 16 మహాజనపదాల్లో వీళ్ళు ఏం చేశారు, వేదాలు చదివేవాళ్ళు, ఈ మంత్రాలు చదివేవాళ్ళు, ఇది మళ్ళీ వెనక్కి తేవాలి నేను. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ బింబిసారుడు, ఈ హర్యాంక ఎంపైర్, తర్వాత నందా ఎంపైర్, ఈ మౌర్య ఎంపైర్ వాళ్ళు వచ్చారో, వీళ్ళంతా బేసికలీ జైన్లు అండి. బేసికలీ జైన్లు. నంద అనేది ద్రవిడ సంబంధించినడా లేకపోతే ఆర్య సంబంధించినడా? సార్ నందరాజులు ఈ మంగళి సామాజిక వర్గానికి చెందినవారు. ఓకే ఓకే, రైట్ అండి. మీరు ఏ బుక్ లో అన్నా చదువుకోండి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. ఈ నంద డౌట్ వచ్చిందండి. నంద అంటే నేను విన్నాను, హిస్టరీ బుక్స్ లో చూసాను. ఈ నంద అనేవారు మంగళి సామాజిక వర్గానికి చెందినవారండి. ఈ మంగళి సామాజిక వర్గానికి చెందినవారు మరి వీళ్ళు రాజులుగా ఉండడం ఏంటి అని చెప్పి చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు వెనకాలబడి వాళ్ళ రాజ్యాన్ని పడగొట్టించాడు కదా. హిస్టరీ చెప్తుంది, నేను చెప్పట్లేదు. రైట్ అండి. ఆ తర్వాత ఈ బృహద్రథ మౌర్యుడిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈ 16 మహాజనపదాల్లో అప్పట్లో ఏదైతే వేదిక్ పీరియడ్ ఉండేదో దాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి ఆ రూపాయల్ని కాస్త మళ్ళీ కార్షాపనగా చేశాడు ఈయన. ఏం చేశాడు మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. రూపాయల్ని రూపుమాపి మళ్ళీ కార్షాపనాన్ని తెచ్చాడు. ఓకే, పణముల్ని మళ్ళీ తెచ్చాడు. పణాలు తీసుకొచ్చాడు మళ్ళీ. ఓకే ఓకే, రైట్ రైట్. మీరు అన్నారు కదా రూపాయి ఉంది కాబట్టి వాళ్ళ కొంప ముంచింది అంటారా, నేను ముందు చెప్తానని చెప్పాను కదా. మీ ఫ్రెండ్ చేసిన పని సార్ అది. ఓకే 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 ఓకే. సిల్వర్ కాయిన్ ఆఫ్ 1 కార్షాపన ఆఫ్ కింగ్ పుష్యమిత్ర శృంగ 185 BC లో వెన్నుపోటు పొడిచాడు కదా. ఓకే. ఆ తర్వాత 36 years రూల్ చేశాడు అంటారు. సో శుంగ డైనాసిటీ, ఈ శుంగ డైనాసిటీ వచ్చిన తర్వాత మళ్ళీ కార్షాపన. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో పణము మీరు చూసారు, పానా చూసారు, కార్షాపన చూసారు, తర్వాత శతమానం కూడా చూసారు కదా. ఇందాక చెప్పారు కదా, మీరు చెప్పుకుని వస్తుంది శతమానం గుర్తుపెట్టుకోమని చెప్పారు మీరు అంతా కూడా. గుర్తుపెట్టుకోమని చెప్పానా, పైన దీనిపైన ఉంటుంది శతమాన, రైట్ అండి, బెంట్ బార్ శతమాన. ఇప్పుడు ఈ పుష్యమిత్ర శృంగుడు రాపిచ్చిన ఒక పుస్తకం ఉందండి, మనుస్మృతి. పుష్యమిత్ర శృంగుడు కాలంలో రాశారు దీన్ని. అంటే ఇది కలియుగంలో లేదు, కలియుగానికి సంబంధించింది కాదు, ఇది పాతది వేరే యుగానికి సంబంధించిందని మన వాళ్ళు బాగా మనకి అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాలు మాయ చేస్తున్నారండి. కలియుగం పాడా సార్. మొన్న పుష్యమిత్ర శృంగుడు 185 BC తర్వాత లిపి వచ్చిన తర్వాత గుప్తరాజులు రాశారు దీన్ని. అవునవునవును, మనుస్మృతి 8వ అధ్యాయము 131 నుంచి 137 అండి. రైట్, అవునండి. ఇవి కేవలం శ్లోకములే, కానీ ఒక మధ్యలో 131కి తాత్పర్యం చదువుతాను చూడండి. మనుస్మృతికి రాగి, వెండి, బంగారు నాణములకు 7 పేర్లు లోకమున ప్రసిద్ధి చెందినవో, వాటన్నిటినీ మీకు తెలిపేదను అని ఇక చెప్తున్నాడు చూడండి. వాళ్ళు పట్టుబడటానికి రాసుకున్నారు ఇవన్నీ. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సరే, మధ్యలో 1 2 3 4 5 6 7 8th లైన్ నుంచి చూడండి సార్. 16 వెండి మాసములు ఒక ధరణము, ఒక ధరణము, దీనికే పురాణం అని పేరు. ఇందాక పురాణ అని చెప్పానా, వచ్చింది అది. పురాణం అండ్ పురాణం అని పేరు. ఇది వెండితో చేయబడింది. రాగితో చేయబడిన కర్షక పణాన్నే కార్షాపణం అని కూడా అంటారు. దొరికిపారా? దొరికిపారా లేదా సార్? దొరికారు. పణాన్ని లక్షల సంవత్సరాల రాగితో చేయబడిన కర్షక పణాన్నే కార్షాపణం అని కూడా అంటారు. కార్షికం 2 ఫలాలుంటాయి, 10 రజత ధరణాలు,
రాజ శతమానం అనబడును. ఏమన్నా ఇందాక శతమానం గుర్తుంచుకోమని చెప్పాను కదా. శతమానం, ఎస్. ఇప్పుడు శతమానం కూడా దొరికిపోయిందిగా. దొరికిపోయిందండి, రైట్. కార్షాపన కూడా దొరికిపోయిందిగా. కార్షాపన దొరికిపోయింది, శతమానం దొరికిపోయింది. ఓకే. ఇప్పుడు 4 సువర్ణాలు నిష్కమవుతుంది. అంటే ఈ వేదాల్లో ఇప్పుడు నేను ఏదైతే జోసెఫ్ కాలంలో వెండిని తూచేవారు అని చెప్పానే, ఋగ్వేదంలో ఈ నిష్కముల గురించి ఉంటుంది. ఇది తూకంతో వేసింది అనమాట. ఇది కాయిన్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. 4 సువర్ణాలు నిష్కమవును. ఇప్పుడు దాకా ఇంకా ఇండియాలో గోల్డ్ కాయిన్ రాలా. అంటే ఈ గ్రంథం రాసినప్పుడు కల్లా నో గోల్డ్ కాయిన్. ఈ గ్రంథం అనగా ఎప్పుడంటే దగ్గర దీని తర్వాతే, అంటే 185 నుంచి 149 ఆర్ ఎల్స్ 185 to 73 దీని తర్వాతే ఇది రాయబడింది కదా. అంతే సేమ్ మన కార్షాపనాలు దొరుకుతున్నాయి, శతమానాలు దొరుకుతున్నాయి మనుస్మృతిలో. 4 సువర్ణాలు నిష్కమవుతుంది. 250 పణాలు ప్రథమ సాహసమని, 500 పణాలు మధ్యమ సాహసమని, 1000 పణాలు ఉత్తమ సాహసమని పిలుస్తారు. పణం అనగా రూక. లాస్ట్ లైన్ చూపి, అది ఇంపార్టెంట్ సార్. లాస్ట్ లైన్, పణం అనగా రూక. బాణాన్ని పణంగా పెట్టైనా సరే, ఇందాక చెప్పాను కదా సామెత ఇంతవరకు ఉన్నది, పణంగా పెట్టి అనే ఒక సామెత ఉంది కదా. ఓకే. అంటే పణం అంటే ఇట్ ఇస్ ఎ కరెన్సీ అని చెప్తున్నాడండి. కరెన్సీ, ఎస్. నెక్స్ట్ అండి 139. తాను అప్పు ఇవ్వవలసిన విషయాన్ని అప్పు తీసుకున్నవాడు ఒప్పుకున్న సందర్భంలో 100కి 5 పణములు దండుగా చెల్లించవలను. ఫైన్ కట్టాలి. 100 పణములకి 5 పణాలు ఎక్కువ కట్టాలంట. తాను ఫైన్ అండి ఇది. అప్పు తీసుకున్న లేక తాను అప్పు తీసుకున్నప్పటికీ తీసుకొనలేదు లేదని అబద్ధం ఆడినచో 100కి 10 పణములు దండుగా విధించవలెను. మొత్తం అన్ని పణములే ఉన్నాయండి. సరే, ఇక మనం కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఎందుకంటే ఈ పుష్యమిత్ర శుంగుడు చాలా మందితో ఫైటింగ్ చేశాడు. వీళ్ళందరూ మనకి రామాయణం, మహాభారతం, మళ్ళీ ఇంకా కృతయుగాల్లో కనపడుతుంటారు. శకరాజులు, యవనులు, వీళ్ళందరూ ఇండియాలో వచ్చారండి ఒకప్పుడు. BC 150 నుంచి 400 AD దాకా మరి మనకి శకరాజులు కనపడుతుంటారు. ఇండోసిడియన్స్, వాళ్ళ కాయిన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అండి, ఇది మినాండర్ కాయిన్ అంటారు దీన్ని. ఇది ఇండో గ్రీక్స్ యవనుల కాయిన్స్ అండి. మినాండర్ కాయిన్ ఇది చాలా ఫేమస్ కాయిన్, మినాండర్ కాయిన్. నెక్స్ట్ సార్, ఇలాగే ఈ ఇండో గ్రీక్స్ వి చాలా కాయిన్స్ ఉంటాయి. ద ఏన్షియంట్ ఇండో గ్రీక్స్ ది ఏన్షియంట్ హిస్టరీ అనే బుక్ లో దొరుకుతుంది మనకి ఇది. కాయిన్స్ అంటే ఇక్కడ రాజు బొమ్మలన్నీ వేసుకునేవారు అనమాట. అవును. తర్వాత మింటింగ్ లో మాస్టర్ అయిపోయిన తర్వాత ఇక రాజు ముఖాల బొమ్మలు వేసుకోవటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి అప్పటిదాకా రాజు ముఖాల బొమ్మలు వేసుకోవటం, చేతిరాతలు అవేమి లేవు. అది బైబిల్లో క్షయమైన మనిషి యొక్క ప్రతిమ అంటారు కదా, ఇదే క్షయమైన మనిషి సంబంధించిన పాయింట్. ఓకే. ఇప్పుడు కుషాన రాజ్యం చూడండి, క్రీస్తు శకమే, మళ్ళీ క్రీస్తు పూర్వం, మనం ఇప్పుడు క్రీస్తు శకానికి వచ్చేసామండి. 600 BC నుంచి క్రీస్తు శకం 30 నుంచి 375 దాకా కుషాన రాజులు భారతదేశంలో ఉన్నారు. రైట్ అండి. కుషాన రాజులు, ఈ కుషాన రాజులు మొట్టమొదటిసారి భారతదేశంలో గోల్డ్ కాయిన్ ఇప్పుడు వచ్చిందండి. క్రీస్తు శకము 120 సంవత్సరాలకు చెందిన బంగారు నాణెము. ఓకే, రైట్. అప్పటిదాకా ఇండియాలో గోల్డ్ కాయిన్ అనేది లేదు. నాట్ కాయిన్, మళ్ళీ చెప్తున్నా, కాయిన్ లేదు. అంటే 120 AD లో గోల్డ్ కాయిన్ భారతదేశంలో ఉంది తప్ప దానికి ముందు గోల్డ్ కాయిన్ అనేది లేదు అంటున్నారు మీరు, అంతే కదా? 100%. అసలు ఆర్కియాలజీకి దొరకలేదు సార్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్, ఈ మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు? కుషానుల తర్వాత, అంటే వాళ్ళతో ఫైటింగ్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు? గుప్తులు వచ్చారు. ఇక గుప్తులు వచ్చిన తర్వాత నుంచి సముద్రగుప్తుడు ఈ కుషానులకి ప్యారలల్ గా ఉండేవాడు అనమాట. సో ఈ కుషానుల కాయిన్స్ చూసి కాపీ కొట్టి మన ఎప్పుడు మన ఏం చెప్పనులే, వద్దులేండి, వాళ్ళ కాయిన్స్ కాపీ కొట్టి గోల్డ్ లో తీసుకొని, మీకు కనిష్క కాయిన్ గుప్తా కాయిన్ చాలా దగ్గరగా ఉంటుంది చూడండి.
కనిష్క కాయిన్ మీద మీకు గ్రీక్ లెటర్స్ ఉంటాయి. పైకి చూపించండి సార్, పైన జూమ్ చేస్తాను ఒకసారి. పైన సార్. ఇంకా నో దట్ వన్. ఇదేనా అంటే లాస్ట్ స్లైడ్. లాస్ట్ సైడ్. ఓకే 1 minute. ఓకే. ఇక్కడ మీకు గ్రీక్ స్క్రిప్ట్ కనపడుతుందా? కనబడుతుంది. ఎస్. దీని మీద ఏమని రాస్తుంటది? బాసిలియన్ కనిష్కోయ్ అని రాస్తుంటుంది. ఓకే. అంటే ద కాయిన్ ఆఫ్ కనిష్క, ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో మొదటి గోల్డ్ కాయిన్ మీద గ్రీక్ భాష ఉంది. ఇది చాలా సూపర్ పాయింట్ అండి. ఇది అంటే భారతదేశంలో ఉన్న మొదటి గోల్డ్ కాయిన్ మీద ఉన్న భాష ఏంట్రా బాబు అంటే అది గ్రీకు భాష తప్ప ఇంకా సంస్కృత భాష కానీ బ్రహ్మి లిపి కానీ మిగతాది ఏది కూడా లేదు అని బలగుద్ది మీరు చెప్తున్నారు. అదే కదా? అవునండి. గుప్తులు బ్రాహ్మీలో రాశారు. మళ్ళీ చూడండి, నెక్స్ట్ దాంట్లో చూడండి, మీకు బ్రాహ్మీ కనపడుతుంది అక్కడ గుప్తా కాయిన్స్ లో. ఎస్. రైట్ అండి. యా. ఓకే. సముద్రగుప్తుడు కాయిన్స్. రైట్. ఓకే. ముందుకు వెళ్ళిపోదామా సార్? ముందుకు వెళ్ళిపోదాం. అసలైన పాయింట్ వచ్చేద్దాం. ఇది శ్రీమద్ రామాయణము అంటే వాల్మీకి రామాయణం అండి. పిచ్చి రామాయణాలు ఇవి మేము నమ్మము. ఈ రామాయణం అసలు మాకు ఇది కాదు, ప్రామాణికం కాదు, ఇదేదో పిచ్చి పిచ్చి. అంటే మొత్తం మాదలు కండి ఈ పుల్లిన శ్రీరామచంద్రుడు రామాయణం అంటే భయం అండి పాపం. సో ఇది వాల్మీకి రామాయణము, శ్రీమద్ రామాయణము, బాలకాండ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రులు వారు రాసినది. ఓకే. ఇక చూడండి సార్, ఇక్కడ ఇది కాంటెక్స్ట్ ఏంటంటే వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ అశ్వమేధ యాగానికి చాలా ఫేమస్. అది అవును, 14వ సర్గ అంటేనే అశ్వమేధ యాగం. సో ఇక్కడ 47-48 శ్లోకాలకి మనం వచ్చేసరికి అశ్వమేధ యాగం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మరి ఈ యాగాన్ని చేసిన ఈ బ్రాహ్మణులకి మరి దశరథుడు ఏదో చేస్తున్నాడు. నేను చదువుతున్నాను, వినండి సార్. ఓకే. వేదములలో నిష్ణాతులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా దశరథుడు వారికి 10 లక్షల గోవులను అంటే 10 lakhs కౌస్, 100 కోట్ల బంగారు నాణెములను, 100 కోట్లు అంటండి, 100 crores అంటే మన భారతదేశ జనాభా ఒక 20 సంవత్సరాల క్రితం 100 కోట్లు కదా. అవునండి, అవును. 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములను ఇచ్చెను. ఎవరికి? బ్రాహ్మణులకి సంభావన, అశ్వమేధ యాగం చేసిన వాళ్ళకి. అంటే మన దశమ భాగం మీద మాట్లాడతారు కదా, ఇది చూసి ఎంత క్లియర్ గా ఉందో. అంటే బ్రాహ్మణుడికి ఇన్ని కోట్లు డబ్బులు ఇచ్చారనమాట. అదేమో యాగం చేసిన వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ చూడటానికి వచ్చిన వాళ్ళకి ఏం చేశాడో చూడండి. ఓకే. యాగము జస్ట్ చూడడానికి. పిమ్మట దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు 1,000,000 బంగారు నాణములు ఇచ్చాను. జస్ట్ చూడటానికి 1,000,000 బంగారు నాణాలు ఇచ్చాడండి. ఇప్పుడు మనల్ని చూపించండి సార్. ఇక్కడ ఏదో రాశారండి చూడండి, పురావస్తు శాఖ తవ్వకాలలో. పురావస్తు శాఖ తవ్వకాలలో క్రీస్తు శకం 120 సంవత్సరాలకి పూర్వం, అంటే 120 సంవత్సరాలకి ఫస్ట్ కాయిన్ కదా వచ్చింది, గోల్డ్ కాయిన్. అవునండి. గోల్డ్ కాయిన్ కనిష్కుడు తెచ్చాడు కదా, కనిష్క ఎంపైర్. ఓకే. కుషానా ఎంపైర్ కి చెందిన కనిష్కుడు. ఓకే. 120 సంవత్సరాలకి పూర్వం అసలు ఎలాంటి గోల్డ్ కాయిన్ దొరకలా ఇండియాలో. లేదు అసలు. దొరకని ఆ బంగారు నాణెములు వాల్మీకి రామాయణంలో త్రేతాయుగంలో ఉండడం గమనార్హం. ఓకే. 101 ఇప్పుడు 100 కోట్లేమో యాగం చేసిన వాళ్ళకి, 1 కోటి ఏమో చూసిన వాళ్ళకి కదా. అవునవునవును. టోటల్ కలిపి 101 కోటి బంగారు నాణెములు, 101 కోటి బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములలో ఒక్క నాణెం కూడా ఇప్పటికీ ఎవ్వరికి దొరకకపోవటం విచారకరం సార్. అది నా ప్రెజెంటేషన్ సార్. ఐఎమ్ డన్ సార్. సూపర్ అండి.
101 అంటే 101 కోట్లు బంగారం, ఇన్ని బంగారు నాణ్యంలో ఒకటి కూడా తవ్వకాల్లో దొరకలేదు. కనీసం ఒకటైనా దొరకాలి కదా సార్. 400 కోట్లు వెండి, కనీసం వెండి నాణ్యమైనా దొరకాలి కదా. అంటే దొరకలేదంటే ఇప్పుడు ఇది తవ్వకాలు దొరికింది కదా. ఇది 120 సంవత్సరాలకు చెందిన ఈ బంగారు నాణ్యం దొరికింది కదండి. ఈ ఆ పురావస్తు శాఖ ఇలాంటివి కనీసం ఇందులో రామాయణం సంబంధించి దొరకాలి కదా. దొరకలేదంటే ఇది టోటల్ ఫేక్ అని అర్థం అనమాట. అంటే చాలా క్లియర్ గా ఈ కాయిన్స్ ద్వారా మనం ఏం చేసామంటే మరి వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ కాన్సెప్ట్ ఇచ్చామన్నమాట. మనం ఏమడుగుతున్నామంటే ఇప్పుడు 120 సంవత్సరాలు ఏడీలో దొరికింది బంగారు నాణ్యం దొరికింది కాబట్టి అది హిస్టరీలో ఉంది, హిస్టరీ జరిగిందని మన ప్రూఫ్ అనేది మనకు కనబడుతుంది. సేమ్ మరి ఇప్పుడు రామాయణంలో ఉన్న బాలకాండం 14వ సర్గాలో ఉన్న ఈ బంగారు నాణ్యాలు కానివ్వండి, వెండి నాణ్యాలు కానివ్వండి, కొన్ని కోట్ల నాణ్యాలు బ్రాహ్మణులకి సంభావనగా ఇవ్వడం జరిగింది. అంటే గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. చూసి చూడటానికి వచ్చిన వారికి, అలాగే పూజ చేసే వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కోట్ల బంగారు నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ ఒక్కటి కూడా మాకు ఎందుకు దొరకట్లేదు? మాకు చూపించండి. చూపిస్తే ప్రూవ్ అవుతుంది, చూపిస్తే రామాయణం ప్రూవ్ అవుతుంది, చూపించకపోతే రామాయణం ఎలా ప్రూవ్ అవుతుంది అనేది ప్రశ్న. కనుక ఇప్పుడు ఈ బంగారు నాణముల కాన్సెప్ట్ వచ్చింది AD 120లో. ఓకే, ఇప్పుడు ఈ దశరథ మహారాజు చేసిన అశ్వమేధ యాగాన్ని మనం హిస్టరీలో ఎక్కడ ఫిట్ చేద్దాం? బీసీలో ఫిట్ చేద్దామా, ఏడీలో ఫిట్ చేద్దామా? ఒకవేళ ఈ బంగారు నాణాలు 120 ADలోనే ఉన్నాయి, అంతకన్నా ముందు లేవు. ఓకే, ఈ బంగారు నాణాలు దశరథుడు ఇచ్చాడని చెప్పారు. సరే, AD 120లోనే కాసేపు ఫిక్స్ చేసుకుంటే మరి శ్రీరాముల వారు 10,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనకి వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలో సరిగ్గా నేను చెప్తాను. ఉత్తరాఖండ 42 సర్గలో ఉంది. ఉత్తరాఖండ 42 సర్గలో ఉంది. యుద్ధకాండ 42వ సర్గలో మరి శ్రీరాముడు 10,000 సంవత్సరములు పరిపాలించను అని ఉంది. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని ఎక్కడ ప్లేస్ చేద్దాం హిస్టరీలో? ఎందుకంటే సింధు నది నాగరికత కన్నా ముందు అసలు మన భారతదేశంలో నాగరికత లేదు కదా. లేదు. పోనీ కల్పాలు ఉన్నాయా, యుగాలు ఉన్నాయా అంటే అవి లేవు కదా. నా కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏ యుగంలో చూసినా ఆ యవనులు, సకులు, కాంబోజులే ఉన్నారు వాంగ్మయంలో. మరి ఈ సీన్ ని మీరు హిస్టరీలో ఎక్కడ పెట్టాలంటున్నారు? ఎక్కడ ప్లేస్ చేస్తారు? ఏడీలోనా, బీసీలోనా? అంటే ఏడీలో ప్లేస్ చేయక్కర్లేదండి, దీన్ని బీడీలో ప్లేస్ చేయలేమండి. ఓన్లీ పులుల శ్రీరామచంద్రుడు అనే ఈ పుస్తకంలో మాత్రం ప్లేస్ చేయొచ్చండి. లేదా వాళ్ళు గీతా ప్రెస్ బుక్ ఉంది కదండి, అందులో ప్లేస్ చేస్తారండి. ఇలా అంటే ఈ బుక్లో ఈ 2 పుస్తకాల్లో ప్లేస్ చేశారు, కానీ హిస్టరీలో ప్లేస్ చేయలేకపోయారంటే అసలు ఆలోచించండి. అది పైగా కొన్ని కోట్లు నాణ్యాలు అవి, 1, 2 కొన్ని కోట్లు అంటే చూడండి మరి ఒకసారి ఎంత బరువు ఉంటాయండి అసలు. యాక్చువల్ నాణ్యాలు అంటే మరి కొంచెం ఇంత బరువు, కనీసం కోట్లు అంటే బరువు ఎలా మోసుకెళ్ళారని ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు ఈ కోట్ల నాణ్యాన్ని ఎలా మోసుకెళ్ళాడని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు 10 లక్షల గోవులు, ఆ 10 లక్షల గోవులు ఎలా తోలుకెళ్ళాడు? అన్ని కోట్లే అండి, కోట్లు, లక్షలు. ఇదే కోటి లక్ష అంటే అసలు అర్థం ఏంటి? అసలు అది డౌట్ వస్తుంది నాకు. అంటే జనాల్ని ఎలాగా దాన్ని ఏమంటారు, ట్రాన్స్ లో పెట్టారో అసలు మనం ప్రపంచం ఆలోచించాలి. మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. ఎవరెవరైతే యేసుక్రీస్తు మీద బురద జల్లుతున్నారో, బైబిల్ మీద బురద జల్లుతున్నారో, మా న్యాయమైన ప్రశ్నలకి జవాబు చెప్పాలి. న్యాయమైన ప్రశ్న ఇది, హిస్టరీ సంబంధించి అలాగే ట్యాలీ చేసుకుంటే మనకి కాలం తేడా వస్తుంది. అలా అంతేగా అట్ ద సేమ్ టైం జీసస్ నివసించిన అదే కాలానికి సంబంధించిన కాయిన్స్ మేము చూపించాం. యోసేపు సంబంధించిన ఆ వెండి, బంగారం లేదా ఎక్సెట్రా ఏదైతే సెకేల్స్ ఉన్నాయో అవి కూడా అది కూడా చూపించాం. అంటే ఈ 2 టాలీ చేసుకోండి, ఏది నిజం హిస్టరీ ప్రకారంగా? యేసు చరిత్రలో లేడా? ముదిగొండ శివప్రసాద్ గారికి నా ప్రశ్న, మరి యేసు చరిత్రలో లేకపోతే ఆయన కాయిన్స్ ఎందుకు ఉన్నాయి
ఆయన కాలానికి సంబంధించిన కాయిన్స్ బైబిల్లో ఎందుకు రాయబడింది? చరిత్రలో కూడా ఉన్నాయి కదా కాయిన్స్. మరి మీ రామాయణంలో ఉన్న కాయిన్స్ మాకు చరిత్రలో చూపించండి. ఓకేనండి. కనుక ప్రేక్షకులు జడ్జ్ చేస్తారు బ్రదర్. మంచి పాయింట్లు మీరు చెప్పారు ఈరోజు, ఎక్సలెంట్ పాయింట్లు చెప్పారు. కన్ఫ్యూజన్ లేకుండా కూడా నేను అడిగిన ప్రశ్నలకు వెంటనే మీరు సమాధానం కూడా చెప్పారు. ఎందుకంటే కొందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే ఏడీబీసీ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనుస్మృతి ముందు అది బీసీలో రాయబడింది, ఇప్పుడు మీరు చూపించిన గోల్డ్ కాయిన్స్ అనేవి ఏడీలో మనకు వచ్చింది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ పుష్యమిత్ర శుంగుడు అనేవాడు, నేను ఇందాక మాట దరిద్రుడు అండి అని చెప్పి, ఈ పుష్యమిత్ర శుంగుడు చాలా చేంజ్ చేశాడండి. ఈ మనుస్మృతి రాయించాడు. మనుస్మృతి పుష్యమిత్ర శుంగుడు కాలందే. మనకి 21వ శతాబ్దంలో మనుస్మృతితో ఏందండి పని? పుష్యమిత్ర శుంగుడు రాపించిన ఆ రాజు రాపించిన ఆర్యవర్తంలో ఉండి వెనక ఎవరో బృహద్రథ మౌర్యుడి అతన్ని వెన్నుపోటు పొడిచి రాజైన ఆ రాజు రాయించిన మనుస్మృతి మనకెందుకు? మనుస్మృతి ఇప్పుడు ఏమంటారంటే మనుస్మృతి కాలానికి సంబంధించిన కాదంటారు, కానీ మను భావజాలం మాత్రం వీళ్ళు కావాలి. సో అన్నిటికీ చక్కగా మన అంబేద్కర్ గారు కూడా ఈ బుక్ లో చాలా మనుస్మృతి కోసం చాలా వండర్ఫుల్ గా రాశారండి. చాలా వండర్ఫుల్ గా అంబేద్కర్ గారు ఈ బుక్ లో రాశారు. మనుస్మృతి కోసం కూడా చాలా ఎన్నో రెఫరెన్స్లతో సహా ఆయన పొందుపరిచారు ఆయన. కనుక ప్రపంచానికి తెలుసు, నిజం తెలుసు. ఈ కాయిన్స్ సంబంధించిన విషయాలు కూడా దయచేసి అర్థం చేసుకోండి, టాపిక్ని అర్థం చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. మరి మంచి విషయాలు అనిల్ గారు చెప్పారు. థ్యాంక్ యూ అనిల్ గారు. మా ప్రేక్షకులకు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా ముందుకు కూడా మంచి విషయాలు మీరు తీసుకొస్తారని ఆశపడుతున్నాం. ఇక్కడతో ఈ కార్యక్రమం ముగిద్దాం. ఆర్య ద్రవిడ సిద్ధాంతం కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినట్టే. అలాగే చరిత్రలో బైబిల్కి మించింది కనబడదు. చరిత్ర పరంగాను అది దైవ పరంగా కూడా ప్రూవ్ అవుతుంది. మరి మీరు ప్రూవ్ చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వర్డ్స్ నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను సార్. వీక్షిస్తున్న వీక్షకులు ఇప్పటిదాకా మరి ఈ కార్యక్రమాన్ని చాలా ఓపిక్గా చూశారు, అర్థం చేసుకున్నారు. మీకు నేను రేపు పొద్దున కల్లా నేను పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. దీని పీడిఎఫ్ యూ కెన్ రిఫర్. నావి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నా పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఇండస్ వ్యాలీ తర్వాత ఆర్యన్స్ ఇండియాలోకి వచ్చారు. ఆర్యన్స్ వచ్చిన తర్వాత జనపదాల తర్వాత మహాజనపదాల్లోని కాయిన్స్, దాంట్లో కేవలం బొమ్మలు ఉన్నాయి, లిపి లేదు. అది కూడా పాయింట్, అక్కడ లిపి లేదు. ఫస్ట్ లిపిని తీసుకొచ్చింది మన భారతదేశంలో అశోకుడే. అది కూడా కాయిన్స్, అది కూడా మనకి కాయిన్స్ మీద గ్రీకు అక్షరాలు ఉన్నాయి, విచిత్రం అది. సో అశోకుడు బ్రాహ్మీ లిపిని హిబ్రూ మరియు అరమైక్ నుంచి కన్సీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ హిబ్రూ అండ్ అరమైక్ లిపి అంటే అక్షరమాల నుంచి కన్సీవ్ చేసుకున్న అక్షరమాల, మొట్టమొదటి భారతదేశపు అక్షరమాల బ్రాహ్మీ లిపి. ఈ బ్రాహ్మీ లిపి అశోకుడి నాణాల మీద మనకు కనపడుతుంది, అశోకుడు చెక్కించిన శిలాశాసనాల మీద మనకు కనపడుతుంది. ఆ తర్వాత మరి బయట రాజులు ఇండో గ్రీక్స్ కానీ లేకపోతే కుషానులు కానీ ఈ సకులు కానీ వచ్చారు. వాళ్ళు కూడా దినారెస్, దాని పేరు ఆ కాలంలో దినారెస్. కనిష్క రాజు, ఈ కుషాన రాజు కాయిన్ పేరు దినారెసే, గోల్డ్ కాయిన్ పేరు. సో ఆ తర్వాత వచ్చింది లిపి. మెల్లిమెల్లిగా ఈ బ్రాహ్మీని కాస్త బ్రాహ్మీ నాగరి చేశారు. నాగరి తర్వాత వీళ్ళు మనం పట్టుపోతాం, ఎందుకంటే మనకి లిపి లేదు కదా, పట్టుపడతాం అని చెప్పి దీనికి ఈ నాగరి అనే దానికి బ్రాహ్మిని తీసేసి దేవనాగరి అని పెట్టారు. నాగరి కూడా ఒక ఆయన మనం చూపించాడండి. దేవలిపి అని చెప్తున్నాడు ఒక ఆయన. దేవనాగరి అని రాస్తే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరు ప్రశ్నించారు కదా, ఇది దేవుడి లాంగ్వేజ్, ఇది దేవుడి లిపి అంటే అనేది ఎవరు నోరు తెరవరు కదా. సో ఈరోజు ఐ థింక్ మనం ఈ న్యూమిస్మాటిక్స్ కోణంలో నుంచి మనం హిస్టరీ చెప్పడమే కాకుండా మరి ఎవిడెన్సెస్ చూపిస్తూ అసలు ఏం జరిగాయి, మరి ఏ వాంగ్మయంలో ఏమున్నాయి, ఏ వాంగ్మయం మనకి హిస్టరీలో ఫిట్ అవుతుంది, వాటికి చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయి, న్యూమిస్మాటిక్ ఆధారాలు ఉన్నాయి అని ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఓకే, రైట్ అండి, వండర్ఫుల్ టాపిక్. ప్రేక్షకులందరికీ మా వందనాలు. ఛానల్స్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, జాన్ కోయా ఛానల్ అలాగే ఏకేడబ్ల్యూసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక విషయాలు మేము కంటిన్యూ చేస్తాం. టాపిక్స్ మంచి పాయింట్స్ మళ్ళీ మీకు
తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. Until then, shalom.